ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్లోని ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర జరిపిన సంబరాల్లో పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారు ఆకాంక్షించారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. శుభాకాంక్షలతో పాటుగా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకో 4 కాలాల పాటు ఉండే విధంగా మీ నాయకత్వం ఉండే విధంగా ఉండాలని చెప్పని శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈ బర్త్డే సందర్భంగా బీజేఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్యం మరి చొరవతోటి బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో సైకత్ శిల్పి ఇసుకతోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను చాలా గొప్పగా మరి అంటే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే సైకత్ బాలాజీ గారు చాలా గొప్పగా చేసి కొత్తగా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇట్లాగే ఇంకా ఎన్నో సైకత శిల్పులు వెయ్యాలి. మీ పేరు కూడా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చెందాలని, ఆ స్థాయికి వెళ్ళాలని తెలియజేస్తూ, రెండవది మా యొక్క సాంస్కృతిక శాఖ ద్వారా కల్చర్ ద్వారా ఇప్పటి ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప దేవాలయాలు, గొప్ప కట్టడాలు ఏవైతున్నాయో వాటిని సైకత శిల్పుల్లాగా అంటే అన్ని ఒక చోట అన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి సరే వెళ్ళబడుతున్నారు. అన్నిటిని ఒక దగ్గర